వ్యక్తిగతంగా కూడా దాడి చేయడం జరిగింది రాజబోడ గారి మీద మీరు. తర్వాత మళ్ళీ మీకే వారు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసిండు. మీ నాయకుడి కోసం కూడా మళ్ళీ తర్వాత ఏ విధంగా ఆయన అభిమానం అంటే, ఎందుకంటే మేము రాజబోడ్ అని ఈ రాష్ట్రంలో ఎవ్వరు విమర్శించలే. అసలు రాజబోడ్ అనే వ్యక్తిని అసలు మేము వ్యక్తిగతంగా విమర్శించినాం, అదే విధంగా మీడియా ద్వారా కూడా విమర్శించినాం, ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసినాం. మీరు పిచ్చి రేవంత్ రెడ్డి అనే పిచ్చి కారణం చేత తన్ని అపార్థం చేసుకొని మరి వ్యక్తిగతంగా దాడికి కూడా దిగడం జరిగింది. వ్యక్తిగతంగా దాడి కంటే ఆయన దిగిండు కదా. ఆయన లక్ష్యం వ్యక్తిగతంగా కాదు, పార్టీ అనే, అది మీకు కూడా తెలుసు, మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మిస్కమ్యూనికేషన్ లేకపోతే తను ఇంకొక అర్థం చేసుకున్నా మేబీ జరిగిండొచ్చు. రేవంత్ రెడ్డికి పార్టీని ఇస్తే టీడీపీకి అమ్ముకుంటాడు, చంద్రబాబు నాయుడు ఏజెంట్ అవి ఇవని మాట్లాడడం వ్యక్తిగతం కదా. పార్టీ లైన్లో ఉన్నాడు కదా. ఎవరికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తేంది? రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే బెనిఫిట్ జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే దాని మీద విశ్లేషణ సరే నేను చెప్తాను కదా. ఒక సర్టెన్ పీరియడ్ ఒకవేళ అభిప్రాయానికి వచ్చి తన విమర్శకు వచ్చాడు, కానీ మీరు అంటే ఇక్కడ కూడా తను మీరు చెప్తా ఉన్నారు అదే పార్టీ లైన్ తోనే విమర్శించాడు. ఆయన పార్టీ డ్యామేజ్ అన్నాడు, దొంగ లంగ అన్ని అన్నాడు కదా. అన్ని అన్నాడు కాబట్టి మేము వ్యక్తి నీ గురించి మాకు తెలిసింది గదే కదా, మేము గదే అనాల్సి వచ్చింది. ఇంకేది ఉంటుంది చెప్పు, మాకు నీ గురించి తెలిసిందే. సరే నడిచి అప్పుడు జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రాజబోడ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అంటే నిన్ను విమర్శించినా, నేను విభేదించినా, నేను గాని సింగర్ నరసింహ గాని ఉన్నతమైన పదవులలో ఉండాలి, వీళ్ళకు ఉన్నతమైన హోదా దక్కాలి, వీళ్ళు పడ్డ కష్టాన్ని, వీళ్ళు పడ్డ శ్రమను గుర్తించాలి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని మిత్రుడిగా రాజబోడ గారు కోరుకోవడాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నా. వారికి మీ తరపున ప్రత్యేకంగా మీరు రాజబోడ గారి గురించి తెలుపుతున్నా. ఒక రాజబోడ అనంరెడ్డి వారు కూడా మీకు మద్దతుగా నిలవడం జరిగింది. మీరు అభిప్రాయం చెప్పండి. అలాగే వీళ్ళిద్దరు కాదు, ఇంకా చాలా మంది కూడా మీ కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు. నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు తీసుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి మీరిద్దరు ఎలానో అలా హార్డ్ కోర్గా వారిని బలపరుచా, వారిని విభేదించినటువంటి సీనియర్ నాయకుల్ని మాట్లాడుకుంటా, అలాగే ఆనంరెడ్డి గారు మీ కాన్సెన్స్కి సంబంధించిన పర్సన్, గురునాథ్ రెడ్డి గారు రిలేషన్ అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా ఫైట్ చేశారనేది మీకు తెలుసు. సో వీళ్ళు వెల్ నోన్ పర్సన్ కాబట్టి ఒక రెండు ఉదాహరణలుగా తీసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు మీడియా మిత్రులు చాలా మంది, ఎన్ఆర్ఐ మిత్రులు చాలా మంది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ మిత్రులు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసే సోషల్ మీడియా మిత్రులు, మల్టిపుల్గా అసలు పార్టీకి సంబంధం లేని అతల టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వివిధ పార్టీలో ఉన్న నాయకులు కానీ వ్యక్తిగతంగా మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్లు ఉన్న వ్యక్తులు మీ కష్టాన్ని, అంటే మా మీద కేసులు పెట్టిన వ్యక్తుల కానుంచలి వాళ్ళు మీ కష్టాన్ని ఖచ్చితంగా, అంటే అది చాలా అనిపించింది అన్న ఈ జీవితానికి. అంటే ఇప్పుడు మీరే ఖచ్చితంగా నీవు కూడా ఒక పదవిలో ఉండాలని మీరు ఆకాంక్షిస్తున్న స్థాయికి నేను ఎదిగిన అంటే ఈ జీవితానికి, అంటే నేను డబ్బులని ఏం పెట్టలేదన్న, నేను డబ్బుని నమ్ముకొని రాజకీయం ఏం చేయలేదు. సరే నేను ఈరోజు ఆర్థికంగా నష్టపోయినా, ఉద్యోగం చేయలేదు కాబట్టి నా కుటుంబం కానీ నేను కానీ ఆర్థికంగా నష్టపోయినాం. ఒక ఆర్థికంగా నష్టపోయినాం కానీ పదవిని అయితే డబ్బులు పెడితే కూడా రాని హోదాని అయితే సంపాదించినాం. ఎంతో మంది మిత్రులు ఈరోజు నా ఫోన్ తీసుకుంటే మీ కష్టాన్ని మేము అసలు దగ్గరుండి చూసినాం అని వాళ్ళు ఆ విధంగా మాకు మెసేజ్లు పెడుతుంటే ఈరోజు కళ్ళల్లోకి వెళ్ళి ఒకసారి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. అంటే మా కష్టం ఈరోజు జనాల ముందుకు వచ్చింది, చాలా మంది గుర్తించారు, అంటే మా ఎదుగుదలను కూడా కోరుకుంటున్నారు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మమ్మల్ని ఈ రాష్ట్రానికి మీరు నామినేటెడ్ పోస్టులు, అంటే రాష్ట్రంలో కొంతమందిని ముఖ్యులకు మాత్రం ఇచ్చే పోస్టులకు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు చాలు. ఆ పదవి వస్తుందా రాదనేది నేను అనుకోను. వస్తే స్వాగతిస్తాం, రాకుండా ఓకే. వీళ్ళు కోరుకుంటున్న ఒక వేలాది మంది గుండెలు మా గురించి, అంటే మా కష్టాన్ని గుర్తించి వీళ్ళకి పదవి రావాలని కోరుకుంటున్న చూడు, అది పదవి కంటే గొప్ప అని నేను ఫీల్ అయ్యి. మీ కుటుంబం పరిస్థితి బేసిక్గా అంటే చంపడానికి మాట్లాడడానికి ట్రై చేశారు, ఇంకా కేసులు ఈ సందర్భాల్లో మీ వాళ్ళు నీతో ఏం చెప్పుకొచ్చారు? ఇప్పుడు బయటి వాళ్ళే కోరుకుంటున్నారు పదవులు అని చెప్పేసి, ఇంకా ఈ రోజుల్లో మా వాడు ఎందుకు అని చెప్పేసి అని భావిస్తా ఉన్నారా, లేకపోతే ఎట్లా? మీ కుటుంబం పరిస్థితి ఏంటి? మీ భార్య గారు కానీ తల్లిదండ్రులు కానీ? కుటుంబము ఏందన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ కుటుంబానికి అయినా సరే కొడుకు అనేటోడు ఇంపార్టెంట్, మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ. వాళ్ళు ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే ఒక చావుతోనే ఫైట్ చేసేటంత ఇదిగా అయితే ఉండొద్దు కదా అనే విధంగా వాళ్ళు ఉండేది. కానీ మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, మేము ఆ దాన్ని ఎంచుకోలేదు.
మేము సమస్యలనే ఎంచుకున్నాము, మా వాయిస్ జనాలకు వెళ్ళాలనుకున్నాము, రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేయాలనుకున్నాం, కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రమోట్ చేయాలని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మమ్మల్ని అట్లా కాకుండా మా వాయిస్ని నొక్కాలే, మమ్మల్ని తొక్కాలే అనే అంశాన్నే వాళ్ళు ఎంచుకున్నారు. ఈ సందర్భంలో మీ నాన్నగారు ఏ విధంగా బాధపడ్డారు, భయపడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు అన్ని రకాలుగా. అంటే ఇన్ని రోజులు ఒక వద్దురా బిడ్డ అని చెప్పేసి పీజీలు చదివి బిఎడ్లు బిడ్డ మనకి ఎందుకు ఇవి అని చెప్పేసి అన్న కూడా నేను మొండేని కదా, నేను వినలేదు. వాళ్ళు అన్నారు మొదటిగా ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేసులు నేను జైలుకు పోయినప్పుడు వాళ్ళు బాధపడ్డారు, ఏడిచిర్రు, వద్దురా అన్నారు, ఏం అవసరం రా అన్నారు. కానీ నేను మొండోని, అంటే 1 లక్ష జైలు ఎన్ని రోజులు ఉన్నారు? సుమారుగా 15 రోజులు ఉన్నా. మహబూబ్నగర్ జైల్లో ఉన్నా 15 రోజులు ఉన్నా. అంతకుముందు 14 రోజులు ఉన్నా. ఇక సుమారుగా మల్టిపుల్గా 14-15 కేసులు పెట్టుకున్నా. ఏదైనా నా లక్ష్యం ఒకటే. రొటీన్ క్వశ్చన్, జైలు జీవితం ఏం నేర్పింది? ఆ జీవితాన్ని నేర్పింది. నిజంగా అందరు అనుకుంటారు కదా, జైలుకి పోతే నీకు జీవితాన్ని నేర్పుతుంది జైలు. చాలా మందికి తెలియదు. కానీ ఏం నేర్పింది నరసింహకి? ఏం జీవితం నేర్పింది? అయితే ఇప్పుడు ఎందుకురా బాబు ఈ విధంగా అని చెప్పేసి, ఏదో టాయిలెట్లు కడిగించారని చెప్పేసి ఒకటి ఉంటది. నిజమేనా? అది వాస్తవేనా? అది ఉంటది కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది ఏంటంటే కొంచెం అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి కొంచెం మారింది కదా. గడ్డి కట్ చేసే మిషన్లు వచ్చినాయి, నీళ్లు పట్టేయడానికి పైప్ అవి వచ్చినాయి, మిరపకాయలు మిషన్లతో వంటలు చేయడం అయింది. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి పని తగ్గింది. కానీ పని లేకుండా ఉండడమే అతిపెద్ద కష్టమడ. అతిపెద్ద టాస్క్ ఏంటంటే పని లేకుండా 4 గోడల మధ్యలో ఈ రూమ్లో ఎన్ని రోజులు బంధిస్తే మనం ఉంటాం చెప్పు? 14 రోజులు ఈ గోడను చూసుకుంటా. జైల్లో నేను నిజంగా చెప్పాలంటే కల్వకుర్తి నుంచి రేవంత్ అన్న అభిమానులు చాలా మంది వచ్చారు. ఒక 30 మంది పాపం నాతో పాటు నేనున్న రూమ్ లోనే ఉన్నారు. నా పనులన్నీ వాళ్ళే చేశారు నా మీద అభిమానంతో. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. జైలుకి వచ్చారు వాళ్ళు కూడా. ఏదో చిన్న వాళ్ళ ఊళ్ళో చిన్న ఇబ్బంది, రాజకీయానికి బలి అయ్యే వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు నేను జైల్లోకి వెళ్ళిన వెంబడి వాళ్ళు నన్ను గుర్తించి అన్నాను, మీరు ఇట్లా మేము మీ అభిమానులం అన్నది అని చెప్పి వాళ్ళు. సపోజ్ చెప్పుకోవద్దు కానీ ప్రతిదీ నా పని వాళ్ళే చేశారు. ఆ జైల్లో కూడా కొంచెం చదువు చెప్పాలి అది ఇది ఉంటుంది కదా. ఆ జైలర్ కూడా వాళ్ళంతా నాకేం చెప్పారు అంటే, మీరు వీళ్ళకు చదువు చెప్పే డ్యూటీ నాకు వేసాడు. ఇక అందరికీ నేను గైడ్ చేసుకుంటాను చదువు. అదే అంతా ఉన్నది. వాళ్ళకి ఏబిసిడీలు రానోళ్ళకు పాఠాలు చెప్పడం కానీ, కొంచెం తెలంగాణ సమాజం, తెలంగాణ హిస్టరీ కానీ నేను కొన్ని బుక్లు ఇచ్చారు నాకు. అంటే నేను స్వతహాగా కొంచెం రిఫర్ చేసుకొని, మా వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే కొంతమంది జైలర్ మిత్రులు కూడా సహకరించారు. ఈ రోజు కూడా వాళ్ళు టచ్లో ఉన్నారు. వాళ్ళు నాకు కొన్ని బుక్కులు తెచ్చి ఇవ్వడం, ఆ బుక్ల గురించి మాట్లాడడం, అది ఇది అక్కడ ఉన్న వాళ్ళని. మాకు అక్కడ పెద్ద జైలు నేర్పింది ఏంటంటే, ఇది ఏదైతే ఉంటుందో ఇండియన్ లా అనే పాయింట్ల గురించి మొత్తం నేర్పుతాడు అన్న. కొత్త ఎవడన్నా వచ్చిననుకో జైలుకు, ఏ కేసు మీద వచ్చినావు, ఏ సెక్షన్ మీద పెట్టిన, అంటే నువ్వు ఈ నేరం చేస్తే ఏ సెక్షన్ లో పెడతారు అనే అంశాన్ని జైల్లో ఉన్నోళ్ళు, మనకంటే చదువుకోని వాళ్ళు కూడా చెప్తారు. నువ్వేమైనా కొట్లాడితే ఏ సెక్షన్ లో పెడతారు, లేకుంటే నువ్వు దొంగతనం చేస్తే ఏ సెక్షన్ లో పెడతారు, లేకుంటే నువ్వు ఎవరినైనా మర్డర్ చేస్తే ఏం పెడతారు, లేకుంటే ఒక అమ్మాయిని చీటింగ్ చేస్తే ఏం సెక్షన్ లో పెడతారు, ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, ఎన్ని రోజులు నువ్వు జైలు ఉంటావు, నీకు ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుందో కూడా ఆ జైలు ఉన్న వాళ్ళు చెప్తారు. అంటే అంత అవగాహన ఉండదు వాళ్ళకి సెక్షన్ల మీద. అసలు ఏ సెక్షన్ ఎందుకు ఎడతారో కూడా మనకు బయట ఉన్న వాళ్ళకి తెలియదు. జైల్లో ఉన్నకి ఏ సెక్షన్ ఎందుకు ఎడతారో పర్టికులర్ గా చెప్పగలుగుతారు. వాడు జైల్లోకి ఎంటర్ అయిందో కార్డు తీసుకొని అని చెప్తారు, నీకు 10 రోజులలో బెయిల్ వస్తుంది, వారం రోజులలో బెయిల్ వస్తుంది, 4 రోజులలో బెయిల్ వస్తుంది అని అన్ని చెప్తారు. 15 రోజులు 14 రోజులు దాదాపు 29 రోజులు ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 30 రోజులు అనుకుంది, ఒక 1 month. ఏం మారారు జైల్లో ఉండి బయటకు వచ్చేసరికి? మారారు అంటున్నారా? మారారు అనే దాన్ని నేను ఎక్క చెప్పుకోలేను. కానీ జైలు అనేది ఖచ్చితంగా ఒక గుణపాఠమే. అంటే తప్పు చేయని వాళ్ళు చాలామంది జైల్లో మగ్గుతున్నారు. కనీసం అన్నా నేను నిజంగా చెప్తున్నా, ఆ జైల్లో బెయిల్ తీసుకురానికే ఎవ్వరు లేక, షూరిటీలు రాక, శిక్షకాలం పూర్తయినా కూడా ఇప్పటికున్నారన్న చాలామంది జైలుల్లో.
వాళ్ళ శిక్షాకాలం పూర్తయితే చాలా మంది జడ్జిలు అలాంటి వాళ్ళని నోటీస్ చేశారు మీరు? నోటీస్ చేసిన నేను చాలా మంది నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి గైడ్ చేసిన, కొంతమందికి అక్కడిక్కడ ఉద్యోగాలు కూడా పెట్టించిన నేను వచ్చిన తర్వాత. నా క్యాబిన్లో ఒక 30 మంది ఉంటే అందులో 4 చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. వాళ్ళకు కొంచెం నేను గైడ్ చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు జైల్లోనే మగ్గిపోయారు, శిక్ష అనుభవించారు. వాళ్ళకు ఖాళీ షూరిటీ ఉండి వాళ్ళకి బెయిల్ తీసుకురానికి రాక, లేక వాళ్ళు శిక్షాకాలం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని దగ్గర మనకు మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేసిన. నేను 10-15 వేల జీతాలు